రైట్. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం నిజంగా బీసీలు అంటే అంత చిత్తశుద్ధి ఉండుంటే గనక మీరు అసెంబ్లీలో బిల్ పెట్టినప్పుడు, బిల్ పాస్ అయిన తర్వాత అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున అక్కడ యాత్ర చేశారు. ఢిల్లీలో ధర్నాలు కూడా చేశారు. దేశం మొత్తం అటువైపు చూసేలా చేశారు. కానీ అదే సీన్లో మీరు అక్కడ ఒక ధర్నా చేపట్టారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే గారు రాలేదు, ప్రియాంక గాంధీ గారు రాలేదు, రాహుల్ గాంధీ గారు రాలేదు. నిజంగా ఒకవేళ మీరు దేశం మొత్తాన్ని ఆకర్షించాలనుకుంటే అప్పుడు ఢిల్లీలో ఏదైనా హడావిడి చేసి ఉండాలి కదా. అంటే ఢిల్లీలో ధర్నా చేసినాం, అంతకు ముందే కదా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు 100 మంది ఎంపీలని కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి గారితో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించేసి ఇది అమలు దేశవ్యాప్తంగా అమలు కావాలి, మనం త్వరలో పార్లమెంట్ లో కొట్లాడదామని అన్నారా లేదా? త్వరలో అంటే త్వరలో అదే దేశవ్యాప్తం అవబోతుంది. అంటే ఇప్పుడు మీరు మొన్న జరిగినప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఓట్ చోరీ గురించి ఒకటి అను, మొన్న ఆపరేషన్ సింధు గురించి మనం ఏమనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ మనం ఏమనుకున్నాం, బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుంది, మీరు పెడితేనే కావాలి అక్కడ దాంట్లో కాదు. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర అపాయింట్మెంట్ అడిగినాం, అసలు గవర్నర్ దగ్గర అయిపోవాలి, గవర్నర్ దగ్గర అయిపోలేదు. గవర్నర్ గారు దాన్ని రాష్ట్రపతికి పంపించారు. ఏ 2 బిల్లులు అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, తర్వాత ఉద్యోగాల రిజర్వేషన్లు. గవర్నర్ పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. ఆబ్వియస్లీ పంపిస్తారు, రాజ్యాంగ సవరణ చేయాల్సిన అంశం అవసరం లేదు. గవర్నర్ పంపిస్తారు. వినండి, అసెంబ్లీలో ఆమోదం అయిన తర్వాత గవర్నర్ గారు ఆమోదించవచ్చు, రాష్ట్రపతి గారు కూడా ఆమోద ముద్ర వేయొచ్చు. కానీ కావాలని ఒక దురుద్దేశంతో వాళ్ళు ఆపారు. ఎందుకు ఆపారు? ముఖ్యమంత్రి అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వరండి, కనీసం ఇచ్చి ఇది కుదరట్లేదని చెప్పాలిగా. ఇప్పుడు 6 నెలలు దాటింది అక్కడ రాష్ట్రపతి దగ్గర. అంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక ఆదివాసీ బిడ్డ అయి ఉండి రాష్ట్రపతి గారు ముర్ము గారు ఒక బహుజనుల బిల్లు గురించి ఇన్ని రోజులు తొక్కిపెట్టడం అవసరమా? ఒకసారి ఆలోచన చేయండి. ఓని తొక్కిపెట్టారు, వెనక పంపండి. ఇది సహేతుకంగా లేదు, ఇది రాజ్యాంగబద్ధంగా లేదని వెనక పంపితే మళ్ళీ మేము ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా చేసి పంపుతాం కదా. రైట్. అయితే మీరు చెప్పినట్టే 6 నెలల క్రితం బిల్లు పంపించి ఉంటాయి గనక కేవలం మొన్న పార్లమెంట్ సమావేశాలప్పుడు 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారే, అదేదో 6 నెలల ముందే ఇక్కడ మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీలను కలుపుకొని ఢిల్లీ పోయి కొట్లాడదాం రండి అని మీరు ఎందుకు అడగలేదు? ఎవరిని? మీరు మిగతా పార్టీలు అసలు ఆడ మొన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా అది. జాజుల శ్రీనివాస్ గౌడ్ మన ఆయన ఇంకో ఆయన నేతృత్వంలో జరిగింది. ఆయన అందరినీ పిలిచిండు. మీరు ధర్నా కూడా చేయలేదు ఢిల్లీలో, అందరినీ పిలిచిండు, మేము కూడా వెళ్ళినాం. ఆయన మీరే అన్నారు కదా ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కాదు అన్నారు. అంటే మీ ఆధ్వర్యంలో మీ అంతటి మీరు ఒక ధర్నా కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే CWC లో పెట్టిన ఇది. ఇప్పుడు సిడబ్ల్యూసీ అప్రూవ్ చేయాల్సిన అంశం కాదు ఇది, రాష్ట్రపతి గారు అప్రూవ్ చేయాల్సిన. ఎవరు చేయాలి? రాష్ట్రపతి గారి దగ్గరికి మీరు ఏం ఒత్తిడి చేశారు? మీరు రాష్ట్రపతి గారి దగ్గర బిల్ పెట్టారండి, రాష్ట్రపతి గారు దాన్ని అప్రూవ్ చేసేలాగో వెనక్కి పంపించేలాగో ఏం ఒత్తిడి చేశారు? ఒత్తిడి ఉంది పెద్ద ఎత్తున ప్రజలు. దీనిలో ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు మా దగ్గర. అట్లా అంటే తమిళనాడులో మేము చేయలేదు. అప్పుడు మా పార్టీ అప్పుడు ఎంత పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి, మేము ధర్నాలు చేసి ఎక్కడ చేశారు? అంటున్నారు జాజుల జయలలిత గారు అక్కడ కూర్చొని మన జయలలిత గారు 6 పార్టీ మీటింగ్ పెట్టారు, అందరి పార్టీ పూర్తి ధర్నాలు చేశారు. ఇప్పుడు తమిళనాడు విషయంలో జరిగిన విధంగా అన్ని పార్టీలు ఏకమైనవి. నేను అదే అంటున్నా, ఇక్కడ బీజేపీకి అవకాశం ఉంది. ఇక్కడ మీరు అన్ని పార్టీలు ఏకమైన మీరే అన్నారు కదా, అక్కడ అదే తమిళనాడు అన్ని పార్టీలు ఏకమైన కాలేదు. ఇక్కడ మీరు పిలిచారా? ఎందుకు పిలవలేదు? ఆల్ పార్టీ అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు కదా. బీసీలు మనం ఇట్లా చేద్దాం, ఆల్ పార్టీ మీటింగ్ అసెంబ్లీలో మనము మద్దతు ఇచ్చిండ్రంటే అయిపోయినట్టే. వాళ్ళు కాదు సహకరించారు, మద్దతు ఇచ్చారు, కానీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ మనం వెళ్ళి మాట్లాడదాం. ఆల్ పార్టీ ఎందుకు తీసుకెళ్లేదు? వాళ్ళ యొక్క దుర్బుద్ధి ఏంది, బీజేపీ వాళ్ళ కుట్ర ఏందని తిప్పికొట్టే కార్యక్రమాలు త్వరలో ఉన్నాయి. అయినా వినండి, ఇప్పుడు జనమే అట్లా కదా చెప్పండి. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది మనకి? 30 లోపు ఎలక్షన్ చెప్పాలని చెప్పింది. ఈ లోపు ఈ ధర్నాలు చేసుకుంటూ పోతే మరి కోర్టు తీర్పు ఉల్లంఘించినట్టు. అందుకే మనం ఏం చేస్తున్నాం, ప్రత్యామ్నాయ మార్గాలు అంటే గతంలో ఉదాహరణలు ఉన్నాయి మనకి. భారత రాజ్యాంగంలో 243D ప్రకారం, అదే విధంగా 243 ప్రకారం కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఉంది ఎలక్షన్లలో. కానీ తెలంగాణలో లేదు. 285A ఉంది కదా మనకి తెలంగాణలో. 285 అదే చట్ట సవరణ చేసి ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఎందుకు చేసిన జీవో నెంబర్ 9 285A చట్ట సవరణ చేసి అసలు ఈ పాపం మొత్తం కేసీఆర్ ప్రభుత్వం అంది. అసలు వాళ్ళు ఆ రోజు 34% ఉందని 23 చట్ట సవరణ చేసి 23% తీసుకున్నారు. ప్రయత్నం చేశారు. ఆ రోజే పోరాటం చేసినట్లయితే ఆ రోజే ఈ రోజు మన
మన పివి నరసింహారావు ప్రభుత్వంలో మన 76వ రాజ్యాంగ సవరణలో 9వ షెడ్యూల్లో పెట్టినట్టు జయలలిత కేసీఆర్ కొట్లాడినట్టు ఇలా బీసీలకు ఇంత ఉండేది కాదు కదా. చేత కాలేదు తెలంగాణ ఇచ్చింది మేమే, ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది మేమే, ఇప్పుడు అమలు అవుతున్న 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నది మేమే, కాంగ్రెస్ ప్రభుత్వమే, వేరే వాళ్ళ వల్ల కాదు. బీజేపీ అసలు ఒప్పుకోదు రిజర్వేషన్లకి. కాబట్టి ఇప్పుడు కూడా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా 285A కూడా సవరించేసి మనం ఏం చేసినాం, ఆర్డినెన్స్ తీసి గవర్నర్ దగ్గర పెడితే గవర్నర్ గారు దాన్ని నిలుపుదల పెట్టాడు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది మొన్న, ఇదే తమిళనాడు మళ్ళా మూలాలు తమిళనాడుకే పోతున్నాయి. 10 బిల్లుల విషయంలో రాష్ట్రపతి గారు బిల్లు తొక్కి పెడితే సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ చెప్పిందంటే 3 నెలలకు మించి ఉండొద్దు. తప్పు ఫైనల్ జడ్జిమెంట్ కాదు అది. వినండి ఫైనల్ జడ్జిమెంట్ కాదు అదే నేను చెప్పేదేనండి. 3 నెలలకు మించి ఉంచితే ఇది ఆమోదించినట్టే అని చెప్పింది. కాబట్టి అది ఫైనల్ జడ్జిమెంట్ కాదండి. ఫైనల్ కాకపోయినా సుప్రీంకోర్టు అలా వ్యాఖ్యలు చేసి, వ్యాఖ్యలు అంటే దాని అర్థమైంది అది ప్రమాణికం అన్నట్టే కాదు. అయినప్పటికీ వ్యాఖ్యలు చేసిందా ఇది వేసిందా ప్రజలకు కూడా చెప్పాలి కదా మనం. అవును, మేము ఇన్ని రకాలుగా బీసీల కోసం ప్రయత్నం చేస్తున్నాం, అక్కడ రాష్ట్రపతి దగ్గర నిలుపుదల చేశారు, ఆర్డినెన్స్ చేసి లాభం చేయబోతుంటే ఈ విధంగా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏందనేది సమాజానికి తెలిసే విధంగా చేసిన. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వీళ్ళు అడ్డుకుంటున్నారని అనుకుందాం. మీరు ఇందాక మీరు అన్నారు తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 30 ఎలక్షన్స్ పెట్టాలన్నారు. ఆ దీంట్లో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు కొంతమంది నాయకుల్ని, బీసీ నాయకుల్ని, ఆల్ పార్టీ నేతలను అందరినీ తీసుకొని ఢిల్లీ వెళ్దాం పదండి, మనం పార్లమెంట్ సమావేశాలు, ఇంకా లక్కీగా మొన్న మనకి పార్లమెంట్ సమావేశాలు జరిగింది, అసలు పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టిద్దాం, దీనిపైన గొడవ చేద్దాం, అఖిలపక్షం అది అక్కడ పోతే ఇప్పుడు కాదు ఎలక్షన్, హైకోర్టు తీర్పు ఉంది కదా, హైకోర్టు 30 తారీఖు లోపు మీరు ఎలక్షన్ జరపాలని చెప్పి హైకోర్టు చెప్పినప్పుడు మళ్ళీ దీన్ని వదిలిపెట్టి ఢిల్లీ పోలేం కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఒకటే అన్నాడు, ఇది ఒక తెలంగాణకు పరిమితం కాదు. ఇప్పుడు కర్ణాటకలో ఆ రోజు ఏమన్నాడు రాహుల్ గాంధీ, ఏమన్నాడు, కులగణన చేయండి అంటే రాహుల్ గాంధీ నీ కులం ఏంది, నీ మతం ఏంది అని చెప్పి రాహుల్ గాంధీ కింద పరిచారు. ఆ కులగణన యొక్క బలం తెలిసిన తర్వాత, రాహుల్ గాంధీ యొక్క విలువ తెలిసిన తర్వాత మోడీ ప్రభుత్వం భయపడి దిగి వచ్చి మేము కూడా జనగణనతో పాటు కులగణన చేస్తానందా లేదా. కాబట్టి రాహుల్ గాంధీ గారు అన్నాడు, ఎప్పుడు అన్నాడు, ఇది CWS లో తీర్మానం చేసి అత్యున్నత సంస్థ కాంగ్రెస్ పార్టీ అదే కాదు, ఏ నిర్ణయం అయినా సరే ఇదే ఫైనల్, తెలంగాణనే ఆదర్శం, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఆదర్శం మనకి, దీన్ని ప్రతి రాష్ట్రం మన ప్రభుత్వాలు ఉన్న చోట అమలు చేయాలంటే కర్ణాటక అమలు చేస్తుంది. కాబట్టి ఇప్పటితో అయిపోలేదు ఇది ఎందుకంటే మేము చెప్తాను కదా, అన్ని రిజర్వేషన్లు మేమే ఇచ్చినాం. ఈ 42% చట్టబద్ధంగా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కూడా మేమే ఇస్తాం. వాళ్ళు ఇవ్వకపోతే అది వచ్చే వరకు ఎలక్షన్స్కి వెళ్ళరా అట్లా లేదు. మాకున్నటువంటి ఆలోచన సుప్రీంకోర్టు పోయే ప్రయత్నాలు చేస్తాం. ఒకవేళ పోమా లేకపోయినా దీన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఈ రోజు తెలంగాణ విషయంలో ఏ విధంగా బీజేపీ డబుల్ గేమ్ ఆడింది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ కాకినాడ తీర్మానం విషయంలో 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నది ఇచ్చిర్రా, ఇయలే. కానీ కాంగ్రెస్ పార్టీ అన్నమాట నిలబెట్టుకుంది, తెలంగాణ ఇచ్చింది. అప్పుడు ఆ రోజు ఏం చేశారు వీళ్ళు, చిన్నమ్మ సుష్మా స్వరాజ్